చేత నేను గొప్ప వ్యక్తిగా అనిపించుకోవాలని ఆశ నీకు దూరం అవునుగాక. ఆమేన్. నా ప్రభు చేత నేను ఆశీర్వదించబడాలని ఆశ పుట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ పూట దావీదు జీవితంలో నుండి కొన్ని విషయాలు ప్రభు బయలుపరిచాడు. కొన్ని లక్షల సార్లు దావీదుని గురించి చదువుకున్నాము, ధ్యానం చేసుకున్నాము. కానీ ఈ పూట ఎందుకో పరమ తండ్రి మరిన్ని లోతైన విషయాలు మనకు తెలియచేయాలని ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 17 అధ్యాయము 13-18 వాక్యాలను మనము గమనించి చూస్తే అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుని తన తండ్రి గారు పిలిచాడు. నాన్నగారు ఎందుకని నన్ను పిలిచారు అని చెప్పారు. ఈ విషయాన్ని బాగా మీకు వింటే ఇక్కడ ఆత్మదేవుడు మనకు నేర్పించే విషయాలు మనకు అర్థమవుతాయి. నాన్నగారు ఏంటి నన్ను పిలిచారు అని అడిగితే, మందలు అక్కడ విడిచిపెట్టు, వాటి సంగతి నేను చూస్తాను. మీ అన్నలను ఆయన ముగ్గురు వారు సౌలు దండులో ఉన్నారు. వారు యుద్ధము చేయటానికి సైనికులుగా వెళ్ళారు నాయన. యుద్ధములో ఫిలిష్తీయుల చేతిలో వారు చనిపోయారో వారు బ్రతికి ఉన్నారో నాకు తెలియదు. నువ్వు వెళ్ళి ఈ రుచికరమైన ఆహార పదార్థాలు వారికి అప్పగించి, అంటే వాళ్ళ ఇంటిలో వాళ్ళ పెద్ద కుమారులకు ఇష్టమైనవి, శ్రేష్టమైనవి కొన్ని తయారు చేసి దావీదు చేత వారి అన్నలకు పంపటం జరిగింది. దావీదు, నువ్వు వెళ్ళి ఈ ఆహార పదార్థాలన్నీ అన్నగారికి ఇచ్చి, వారు బ్రతికి ఉన్నట్లు, వారు క్షేమముగా ఉన్నట్లు, వారికి సురక్షితముగా ఉన్నట్లు నాకు ఒక మాట చెప్తే సరిపోదు, నాకు ఒక రుజువు తేవాలి. అక్కడ నుంచి ఏం తేవాలి? ఒక ఆనవాలు తేవాలి. నాయన, ఆ బిడ్డను చూడాలనిపిస్తుంది నాయన. ఆ బిడ్డలు ఎలా ఉన్నారు నాకు బాధ కలుగుతుంది నాయన. నాయన వెళ్ళు నాయన అని దావీదుని తండ్రి వారి దగ్గరకు పంపటం జరిగింది. దావీదు అవన్నీ కూడా మోయలేక మోస్తూ ఆ కొత్త ప్రాంతానికి, ఆ కొత్త దేశానికి, ఆ కొత్త ఏరియాకి, ఆ ప్రాంతానికి దావీదు చేరుకున్నాడు. మన జీవితంలో కూడా బంధువులను క్షేమం తెలుసుకోవటానికి, ఆ ప్రాంతానికి చూడటానికి, వ్యాపార నిమిత్తం కావచ్చు, వ్యవసాయ నిమిత్తం కావచ్చు, ఉపాధి నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, సేవా పరిచర్య నిమిత్తం కావచ్చు, సువార్త నిమిత్తం కావచ్చు, కొన్ని దూర ప్రాంతాలకు, కొత్త ప్రాంతాలకు మనము ప్రయాణాలు చేస్తుంటాం. దేవునికి స్తోత్రం. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీ బ్రతుకులో
సిద్ధపాటు జీవితము అనేది కావాలి. ఏం కావాలి? సిద్ధపాటు జీవితము అనేది కావాలి. నువ్వెక్కడికి వెళ్ళినా ఒక విషయాన్ని గమనించాలి. అక్కడ ఉన్నవారితో సంబంధాన్ని కోల్పోతావు, అక్కడికి వెళ్ళిన వారితో సంబంధాన్ని కలిగి ఉంటావు. నీ స్నేహితులు, పాత స్నేహితులు పలకరించినప్పుడు దూరం అయిపోయి ఉంటావు. అవును, ఇక ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత మీరు నాకు కనిపించట్లేదు, నేను మీకు కనిపించట్లేదు అని చెప్తుంటా. కానీ నీ నిజ స్నేహితుడు యేసుక్రీస్తు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన నీకు సమీపముగా ఉంటాడు. నువ్వు ఇండియాలో ఉన్నా ఆయనకి నీకున్న దూరం ఒకటే. నువ్వు మరొక దేశంలో ఉన్న ఆయనకి నీకు దూరం పెరగదు, అదే గ్యాప్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు ఆ కొత్త ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ప్రజలు, ఆ రాజు, ఆ యువరాజు, ఆ సైన్యము, ఆ సైనికులు, అక్కడ ఉన్న సామాన్యమైన ప్రజలు కూడా గడగడ 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 గడగడలాడిపోతూ ఉన్నారు. భయంతో బాధపడుతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే శత్రువు రంకెలేస్తున్నాడు, శ్రమలు విస్తరించి ఉన్నాయి. రాజు నుంచి సామాన్యమైన ప్రజల వరకు ప్రాణము గుప్పెట్లో పెట్టుకొని గడగడ గడగడలాడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో ఏదో పరిస్థితులను బట్టి కొందరు చనిపోయారు. గ్రామానికి ఏదో కీడు వచ్చేసింది, గ్రామానికి ఏదో భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి అని వారు బాగా బాధపడుతూ ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారు ఈ గ్రామానికి? ఈ గ్రామంలో ఉన్న వాళ్ళే పారిపోయే పరిస్థితి అంటున్నారు. నేను చెప్పాను, ఇక్కడ నేను ప్రార్థించడానికి వచ్చాను, ఇక్కడ ప్రభువుని స్తుతించడానికి వచ్చాను, ఇక్కడ ప్రభు నామం గొప్ప చేయటానికి వచ్చాను. ఇదిగో నాతో ప్రభు ఉన్నాడు కాబట్టి నాకు కీడు కలుగుట కాదు, మీ కీడు యేసు నామములో తొలగిపోతుంది, మీ దరిద్రం యేసు నామములో తొలగిపోతుంది. ఇదిగో మీకు శుభము కలుగుతుంది, ఇదిగో మిమ్మల్ని వెంటాడుతున్న శాపము యేసు నామములో విడుదల కలుగుతుంది. అది ఎలా అంటే నాకును ఆయనకు ఉన్న సంబంధం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా యేసయ్యతో సంబంధము కలిగి ఉందువు గాక. నువ్వెక్కడ ఉన్నా యేసయ్యతో అనుబంధము కలిగి ఉందువు గాక. యేసయ్యతో అనుబంధము లేని వ్యక్తి, యేసయ్యతో సంబంధము లేని వ్యక్తి భయపడతాడు, వణికిపోతాడు, దడిచిపోతాడు. దేవునికి స్తోత్రం. అదే యేసయ్యతో సంబంధం ఉంటే ఆ వ్యక్తి శత్రువుకి భయపడడు, శాపానికి భయపడడు, కీడుకు భయపడడు, జీవిత సమస్యలకు, వ్యక్తిగత సమస్యలకు, కుటుంబ సమస్యలకు ఆ వ్యక్తి వంగడో లొంగడో. దేవునికి స్తోత్రం. ఏంటయ్యా, జీవిత సమస్యలు నువ్వు కలిగి ఉన్నావు కదా, వ్యక్తిగత సమస్యలు నువ్వు కలిగి ఉన్నావు కదా, కుటుంబ సమస్యలు నువ్వు కలిగి ఉన్నావా, నువ్వు భయం లేదా అంటే ఆ వ్యక్తి చెప్తున్న మాట, ఇదిగో నేను ఆయనతో అనుబంధము కలిగి ఉన్నాను గనుక, ఆయనతో సంబంధము కలిగి ఉన్నాను గనుక ఈ అనారోగ్య సమస్యలను ఏం చేయలేవు, ఈ అప్పు సమస్యలను ఏం చేయలేవు, ఈ వ్యక్తిగత సమస్యలను ఏం చేయలేవు. ఇదిగో నా ఎదుట నిలిచి రంకెలు వేస్తున్న శత్రువు నన్ను ఏమి చేయలేడు. ఏంటి బాబు నీ ధైర్యం అంటే, నేను ఆయనతో సంబంధమును కలిగి ఉన్నాను. ఆమేన్. ఈరోజు ఆరాధ్యమే భయపడిపోతుంది, ఆరాధ్యములో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు. కానీ
దావీదుకి భయం లేదో, దావీదు సంతోషముగా ఉన్నాడు, ఆనందముగా ఉన్నాడు. దావీదు అంటున్న మాట, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే అప్పటికే ఆ శత్రువు, ఎవరైనా నా దగ్గరికి రాగలరా, ఇదిగో మీలో ఎవరైనా ఉంటే నా దగ్గరకు రాగలరని శత్రువు సవాలు చేస్తూ రంకులేస్తూ ఉంటే రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళి తలుపులు వేసుకునే పరిస్థితి, యువరాజు పారిపోయే పరిస్థితి, సైన్యము వెనక తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. దావీదులో యేసు రక్తం ప్రవహిస్తుంది కాబట్టి, దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి రోషముతో నిలిచాడు. దేంతో నిలిచాడు? రోషముతో నిలిచాడు. రోషముతో నిలిచాడు. రోషముతో నిలిచి ఆ శత్రువుని గురించి చూసినట్లయితే ఆ శత్రువు చాలా గొప్పవాడు అని రాయబడి ఉంది. ఆ శత్రువు కవచమును గురించి బైబిల్ వివరిస్తుంది. ఆ వ్యక్తి యుద్ధానికి ఉపయోగించే ఆ ఆయుధాలను గురించి పెద్ద చరిత్ర ఉంది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క సహోదరి నాకు చెప్తూ ఉంటుంది, ఒక్కొక్క సహోదరుడు నాకు చెప్తూ ఉంటారు, అయ్యో నా సమస్య మామూలు సమస్య కాదు, నా సమస్య చాలా పెద్ద సమస్య. అందరూ వంటి సమస్య అయితే అసలు నేను లెక్క చేయను, నా సమస్య చాలా పెద్ద సమస్య. నా ప్రభు చేతిలో పడితే నీ సమస్య అది ఎంత గొప్పదై ఉండొచ్చు, ఆ సమస్య ఒక చరిత్ర కలిగినదై ఉండొచ్చు. గొలియాతు డాలుకి ఒక చరిత్ర ఉందమ్మా. గొలియాతు వాడుచున్న బరిసుకు ఒక చరిత్ర ఉందమ్మా. గొలియాతు ధరించి ఉన్న ఇత్తడి కవచానికి కూడా చాలా చరిత్ర ఉంది. నీ శ్రమలకు ఎన్ని చరిత్రలు ఉన్నా, నీ శ్రమ ఎంత గొప్పదైనా, నీ శ్రమ ఎంత గట్టిదైనా, ఇదిగో నీవు కలిగి ఉన్నవాడు నీ శత్రువు బలము కంటే అధికమైన బలాఢ్యుడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. దేవునికి స్తోత్రం. ఈ దినము నా ప్రభు ఎందుకో మరలా నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు, మరలా నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గొలియాతు ఎదురుకు వెళ్ళి నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అంటున్నాడు. గొలియాతు అంటున్న మాట ఏంటంటే, రేయ్ నీ వాలకం చూస్తుంటే, నీ ముఖమే చూస్తుంటే యుద్ధానికి సిద్ధపడిన సైనికుని వలె నువ్వు లేవో చెప్పు. మరి ఎలా ఉన్నాడు చెప్పంటే, నువ్వు కుక్కను కొట్టి పిల్లవాడిలాగా ఉన్నావు. ఎట్లా ఉన్నావు? కుక్కను కొట్టే పిల్లోళ్ళలాగా ఉన్నావు. కోడిని బెదిరించి పిల్లోళ్ళ కర్రబెట్టుకుని వస్తున్నావా? ఈరోజు నువ్వు విద్యాభ్యాసం చేస్తున్న వ్యక్తివి కావచ్చు, నీ తోటి వారి అందరూ నువ్వు ఈ సబ్జెక్టు నీ వల్ల కాదు, నువ్వు విజయాన్ని పొందలేవు అని నిన్ను విమర్శించి ఉండొచ్చు. నువ్వు తీసుకున్న సబ్జెక్టు నీ వల్ల కాదని నిన్ను గేలు చేసిన పరిస్థితులు ఉండొచ్చు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న అప్పులు, నీ బ్రతుకులు ఈ అప్పులు తీర్చలేవు, ఈ వ్యాపారం చేయలేవు, ఎదిగిన బిడ్డలు పెళ్లి చేయలేవు, నీ వల్ల కాదు, నీకు సాధ్యపడదు అని నిన్ను ఎగతాళి చేసిన పరిస్థితులు ఉండొచ్చు. మరి నీ శత్రువు నిన్ను ఏ విధంగా ద్వేషిస్తున్నాడో నాకు తెలియదు, కానీ నీ శత్రువు నిన్ను ఏ విధముగా ఎగతాళి చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నీ శత్రువు నీ కుటుంబాన్ని బట్టి, నీ భర్తను బట్టి, నీ బిడ్డలను బట్టి, నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి ఎంత చీపుగా నేను ఎగతాళి చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఈ చరిత్రలో దావీదుని చూసినట్లయితే గొలియాతు అంటున్నాడు, ఈరోజు నిశ్చయముగా నేను చంపేస్తాను, నీ మాంసాన్ని ఆకాశంలో ఉన్న పక్షులకు ఆహారముగా విసిరేస్తాను అంటున్నాడు. నీ చావు నేను చూడబోతున్నాను, నీ రక్తాన్ని నేను చూడబోతున్నాను, నీ మాంసము ఆకాశ పక్షులు తినటము నా కళ్ళతో ఈ పూట నేను చూడబోతున్నా. రే
నువ్వు యుద్ధం చేసే మోకం నీ దగ్గర లేదు, యుద్ధం చేసే కళ నీ దగ్గర లేదు, యుద్ధం చేసే పరిస్థితి నీ దగ్గర లేదు. కుక్కను కొట్టే వ్యక్తిలాగా ఉన్నావు నువ్వు. నా ప్రియ దేవుని బిడ్డలరా, అలాంటి ఎగతాళి జీవితము నీ జీవితం పూట కావచ్చు. కానీ నువ్వు ప్రభువుతో సంబంధము కలిగి ఉండాలమ్మా. ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? ప్రభువుతో నీవు సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇదిగో నీకు విషయము రాయి వేత దూరములోనే ఉంది. ఎక్కడ ఉంది? రాయి వేత దూరములోనే, నీకు సమీపములోనే నువ్వు విజయాన్ని పొందబోతున్నావు. నువ్వు విజయం పొందబోతున్నావు. ఇదిగో నీ జీవితంలో విజయ పతాకము నువ్వు ఎగరవేయబోతున్నావు. విజయము నీదే. దేవునికి స్తోత్రం. విజయము నువ్వు పొందబోయే సమయంలో నీకు అవమానాలు విస్తరించిపోతాయి. విజయము నువ్వు పొందబోయే సమయంలో ఇటు చూస్తే శత్రువు దావీదును శపిస్తూ ఉన్నాడు. ఆత్మీయులు కూడా, స్వకీయులు కూడా, నా అనుకున్నవారు కూడా దావీదుని దూషిస్తూ ఉన్నారు. దావీదు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? దావీదు ఆ స్థలానికి ఎవరి కోసం వెళ్ళాడు? దావీదుకు ఆ వ్యక్తికి ఆ స్థలానికి ఉన్న సంబంధం ఏమిటంటే, ఆ వ్యక్తులకు ఆహార పదార్థాలు, రుచికరమైనవి, బలమైన ఆహార పదార్థాలు ఆ సంబంధుల కొరకు, ఆ ఆత్మ సంబంధుల కొరకు, ఆ యొక్క బంధువుల కొరకు, ఆ రక్త సంబంధుల కొరకు పట్టుకుని వెళ్ళాడు. ఆ రక్త సంబంధులలో ఒక వ్యక్తి దావీదు దగ్గరకు వచ్చాడు. మీరు 17వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూస్తే ఆ వ్యక్తి దావీదు ముఖం మీద ఏలు చూపిస్తూ అంటున్నాడు, రే దావీదా, నువ్వు గర్విష్ఠుడురా, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో, నువ్వెవరైతే నావారు మనవారు అనుకుంటున్నావో వారు నీతో ఎప్పుడైనా ఈ మాట చెప్తే నువ్వు గమనించాలి, నాకు విజయం త్వరలోనే ఉందని. దేవునికి స్తోత్రం. తదుపరి ఏమంటున్నాడు తెలుసా? ముఖం మీద ఏలు పెట్టి, చేపెట్టి ఏలు పెట్టి అంటున్నాడు, నువ్వు చెడిపోయిన వ్యక్తివి, నీ చూపు చెడిపోయింది, నీ హృదయం చెడిపోయింది, నీ బ్రతుకే చెడిపోయిందిరా. నువ్వెందుకు వచ్చావు? యుద్ధము చూడటానికే కదా నువ్వు వచ్చింది. మందుని ఎక్కడ మంట కలిపావురా నీవు? నాన్నగారితో చెప్పి నీ అంత తేల్చేస్తా. నువ్వు గర్విష్ఠుడు అని చెప్పేస్తా నాన్నగారితో, నువ్వు దుష్టుడు అని చెప్పేస్తాను నాన్నగారితో, నువ్వు చెడిపోయావని చెప్పేస్తాను నాన్నగారితో. మందని విడిచిపెట్టి ఇదిగో ఈ ఏరియా అంతా ఎవరాలు చేస్తున్నావు అని చెప్పేస్తారా? అక్కడే దావీదు ఇంకొక నిమిషం ఉంటే జగడము ముదిరిపోద్ది. ఏమైపోద్ది అక్కడ? జగడం ముదిరిపోద్ది. దావీదు గర్విష్ఠుడో కాదో ప్రభువుకు తెలుసు, తండ్రికి తెలుసు. దావీదు ఎంత చెడిపోయాడో, ఎంత గర్విష్ఠుడో, మందని ఎక్కడ విడిచిపెట్టేసాడో, ఎందుకు ఈ స్థలానికి వచ్చాడో తండ్రికి తెలుసు, ప్రభువుకి తెలుసు. వాడు ఆకలి తీర్చడానికి వచ్చాడు, ఆ వ్యక్తిని పోషించటానికి వచ్చాడు, ఆ వ్యక్తిని దావీదు తెచ్చిన ఆహారము చేత బలపరచటానికి వచ్చాడు. బలపరచబడవలసిన వ్యక్తి, యుద్ధ సన్నద్ధుడై యుద్ధ భూమిలో రంకెలేయవలసిన వ్యక్తి, శత్రువు మీదకు దూసుకెళ్ళవలసిన వ్యక్తి, శత్రువు మీదకు వెళ్ళి యుద్ధము చేయకుండా ఈ వ్యక్తి సహోదరుని మీదకు వచ్చి మాటల యుద్ధం చేస్తూ ఉన్నాడండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు సహోదరి మీద, సహోదరుడి మీద యుద్ధాలు చేసే వ్యక్తిగా నీ బ్రతుకు కొనసాగుతుందా? ఇదిగో నీ ఎదుట ఫిలిష్తీయుడు నిలిచి ఉన్నాడు, ఫిలిష్తీయుడి మీద నీ యుద్ధం కొనసాగిస్తున్నావా? ఈరోజు సంఘాలలో చూసినట్లయితే ఫిలిష్తీయులతో యుద్ధము చేయవలసిన వారండి.
సాతానుతో యుద్ధము చేయవలసిన వారండి, అబద్ధ జనకునితో యుద్ధము చేయవలసిన వారండి. వారికి ఎదురుగా నిలిచి ఉపవసించి ప్రార్థనలో, అంగలార్పు ప్రార్థనలో పోరాడవలసిన వారండి. చేస్తున్న పని ఏంటంటే తోటి విశ్వాసుల మీదండి, తోటి సహోదరుల మీదండి వారు నెపములు మోపుతూ ప్రియ దేవుని బిడ్డలారా నిందిస్తూ ఉన్నారు. ఆ విధముగా నీవు నిందించబడుతున్నవేమో, ఈ పూట నా దేవుని వాక్యము నీతో చెప్తున్న మాట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలగబోచున్నదే. ఎవరినైతే బలపరచాలని, ఎవరినైతే నువ్వు పోషించాలని, ఎవరినైతే ఆదరించాలని వెళితే వారే నీ మీదకు తిరగబడి, వారే నిన్ను ద్వేషిస్తూ, వారే నీ మీద నెపములు మోపుతున్నారేమో. నువ్వు దిగులు పడనవసరము లేదు. ఇదిగో దేశమంతా నీ పేరు వినిపించే రోజు రాబోతుంది. ఇదిగో నీకు దుఃఖ దినములు సమాప్తమయ్యే దినములు ఆసన్నమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహసించిన, ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహసించిన, అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను ఆత్మీయులే నిన్ను గాయపరిచి ఉండొచ్చు, దూషించి ఉండొచ్చు, ద్వేషించి ఉండొచ్చు. నీ కొరకు నీవున్న ప్రాంతమంతా చెడ్డ వ్యక్తివని ప్రచారము వారు చేసి ఉండొచ్చు. భయం లేదా? నీకు విజయము కలగబోతుంది. దేవునికి స్తోత్రం. దావీదు ఆ చరిత్ర నేను చదువుతున్నప్పుడు ఏం చేశాడు అంటే, ఆ స్థలము నుండి, ఆ వ్యక్తి నుంచి ప్రక్కకు వెళ్ళిపోయాడు. నువ్వు కూడా అది పెంచుకోకుండా నిన్నెవరైనా అలా దూషిస్తుంటే, నిన్ను అలాగే ఎవరైనా ద్వేషిస్తూ ఉంటే, నిన్ను ఆ విధంగా ఎవరైనా నెపములు మోపుతుంటే ఆ స్థలాన్ని విడిచి పక్కకు వెళ్ళాలి. తిరగబడవలసింది స్వకీయుల మీద కాదమ్మా, తిరగబడవలసింది ఇజ్రాయేలు మీద కాదమ్మా, తిరగబడవలసింది నువ్వు ఫిలిష్తీయుల మీద. వీడికి ఎంతసేపు ఫిలిష్తీయుడు ఏం మాట్లాడిన వీడికి కనపడదు, ఫిలిష్తీయుడు ఏం చేసి వీడికి కనపడదు. వీడికి ఎంతసేపు సహోదరుల మీద నెపములు మోపే పని, సహోదరుల మీద నిందలు మోపే పని. ఆ డ్యూటీ నువ్వు చేస్తున్నావేమో. నువ్వు పతనము కాకముందే, నాశనము నీ యొద్దకు రాకముందే ఆ పనులు నువ్వు మాని ఫిలిష్తీయుని మీద యుద్ధానికి యుద్ధ సన్నద్ధునిగా నువ్వు మార్చబడాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఇప్పుడు దావీదు ఫిలిష్తీయుని మీదకు యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. ఈ యుద్ధము చేయటానికి ఏమి ఉపయోగించాడు అని మనం చూస్తే, అక్కడ 50 వాక్యములో రాయబడి ఉన్నమాట, ఒడిశాలతోనూ రాయితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. చెప్పండి నోరు తెరిచి, దేనితోనమ్మా? ఒడిశాలతోనూ రాయితోనూ
ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపాడు. ఈ రాయికు ఏమీ అర్థమవుతుంది? ఈ రాయి దేనికి సాదృశ్యముగా ఉంది? ఈ ఒడిశాల దేనికి సాదృశ్యముగా ఉందంటే, ఆ రాయి నేను ప్రకటిస్తున్న యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఈ ఒడిశాల అనేది చెప్పాలి నాతో కలిసి, లోకము పరలోకము చెప్పాలి. లోకము పరలోకము. ఇప్పుడు దావీదు చేతిలో లోకం ఉంది, అదే చేతిలో పరలోకము ఉంది. లోకాన్ని పట్టుకున్నాడు, పరలోకాన్ని పట్టుకున్నాడు. ఆ ఒడిశాలకు ఇలాగా 2 తాళ్ళు వస్తాయి, ఒకటి లోకము, ఒకటి పరలోకం. ఈ 2 పట్టుకుని ఈ ఒడిశాలలో రాయి పెట్టి తిప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో జయము లేదు, అపజయాల మార్గములో నీ బ్రతుకు కొనసాగుతుంది. దానికి కారణం ఏమిటో ఆత్మదేవుడు ఈ పూట నీతో చెప్పబోతున్నాడు. ఇప్పుడు దావీదు ఎదుట శత్రువు ఉన్నాడు. కొన్ని క్షణములలోనే దావీదు ప్రాణాన్ని తీసి ఆకాశ పక్షులకు ఆహారముగా పెడతానని మాట ఇచ్చేసాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నామము పేరట ఈ పూట నేను నీ మీదకు వస్తున్నా. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు చేతిలో లోకముంది, పరలోకము ఉంది. దావీదు ఆలోచన ఏం కలిగి ఉన్నాడంటే, నేను నా చేతిలో 2 ఉన్నాయి, ఈ 2 నా చేతిలో ఉంచుకుంటే నా శత్రువు నా ఎదుటే ఉంటాడు. ఎక్కడుంటాడు? ఈ 2 నా చేతిలో ఉన్నంతకాలము నా సమస్యలు నాతోనే ఉంటాయి. ఈ 2 నా చేతిలో ఉన్నంతకాలము నా దరిద్రం నాతోనే ఉంటుంది. ఈ 2 నా చేతిలో ఉన్నంతకాలము నా నాశనము నాతోనే ఉంటుంది. నా నాశనం పోవు నిమిత్తము, నా శాపం పోవు నిమిత్తము, నా శత్రువు పతనమైపోవు నిమిత్తము నేను ఒక పని చేయబోతున్నాను. ఏంటి దావీదా సీక్రెట్ అంటే, నేను లోకాన్ని వదలబోతున్నాను. ఆమేన్. నా 2 చేతుల్లో 2 కొనలు ఉన్నాయి కదా, పరలోకాన్నేమో గట్టిగా పట్టుకోబోతున్నాను, దాన్ని గట్టిగా అత్తుకోబోతున్నాను, దాన్ని విడవకుండా పట్టుకోగలుగుతున్నాను. ఈ లోకములో ఉన్న ఆశను, నేత్రాశను, శరీరాశను, ఇక లోక సంబంధమైన వాటన్నిటిని కూడా నేను పూర్తిగా వదలబోతున్నాను, వదిలిపెట్టేయబోతున్నాను. ఏం దావీదా, వదిలితే ఏం జరుగుతుంది అంటే, నాకు జయము కలుగుతుంది, శత్రువుకి అపజయము కలుగుతుంది, ఇశ్రాయేలుకు క్షేమము కలుగుతుంది. ఎందుకని మా బ్రతుకుల్లో మాకు క్షేమం లేదు, మాతో ఉన్న వారికి కూడా క్షేమం లేదు. దావీదంటే, నువ్వు లోకాన్ని వదలలేకపోతున్నావు, అవసరమైతే ఆత్మీయతని విడిచిపెట్టేస్తున్నావు,
అవసరమైతే ఆరాధన విడిచిపెట్టేస్తున్నావు, అవసరమైతే సహవాసాన్ని విడిచిపెట్టేస్తున్నావు. లోకాన్ని మాత్రం గట్టిగా నువ్వు పట్టుకొని ఉన్నావు. మరలా నెలకో పండుగ వచ్చేసి మరలా నేను క్రైస్తవునేనని చెప్తున్నావు. కాబట్టి నీ ఎదుట ఇంకా నీ శత్రువు నిలిచి ఉన్నాడు. నీ ఎదుట ఇంకా నీ సమస్యలు నీతోనే ఉన్నాయి. నీ ఎదుట ఇంకా నీ పరిస్థితులు ఆ విధముగా ఉన్నాయి. ఇదిగో నీ జీవితంలో ఒక తీర్మానానికి రాగలిగితే, అయ్యా నేను లోకాన్ని విడిచిపెడతాను, లోకములో ఉన్న వాటిని విడిచిపెడతాను, శరీరాశలు నేను విడిచిపెడతాను, నేత్రాశలను నేను విడిచిపెడతాను. అయ్యా లోకములో ఉన్నది ఏది నాకు వద్దు తండ్రి, లోకాన్ని నేను విడిచిపెట్టేస్తానయ్యా. అయ్యా నేను లోకాన్ని విడిచిపెట్టేస్తానయ్యా, లోకాన్ని విడిచిపెట్టేస్తానయ్యా. నువ్వు జీవితంలో ఒక తీర్మానానికి రా. ఈ పూట నీ ఎదుట ఎంత పెద్ద సమస్య ఇటొచ్చు, ఈ వాక్యము లైవ్లో వీక్షిస్తూ ఉన్నవారైనా, ఈ స్థలానికి వచ్చిన వారైనా, దావీదు ఎదుట ఉన్న సమస్య కంటే ఈ పూట నీ ఎదుట ఉన్న సమస్య ఎత్తు కాదు, దానికంటే బలమైనది కాదు, దానికంటే లావైనది కాదు, దానికంటే ఫిట్నెస్ ఉన్నదేమి కాదు. దావీదు జీవితంలో జయమిచ్చిన దేవుడు నీ జీవితంలో ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆ లోకము అను కొనను నువ్వు ఎంతకాలంగా పట్టుకుని ఉన్నావు. అందుకే దరిద్రం, అందుకే నాశనం, అందుకే సమస్యలు, అందుకే నీ ఎదుట ఇంకా ఫిలిష్తీయుడు నిలిచే ఉన్నాడు. నీ ఎదుట నుంచి ఫిలిష్తీయులు పారిపోలేకపోవడానికి కారణము, గొలియాతు ఇంకా బ్రతికి ఉండటానికి కారణము, నిన్ను వేధించడానికి గల కారణము, నిన్ను శపించడానికి గల కారణము. ఈ గొలియాతు ఏం చేస్తున్నాడంటే నీ మీదకి చీకటి శక్తులను పంపిస్తూ ఉన్నాడు. బైబిల్లో అక్కడ రాయబడి ఉంది, ఆ యొక్క చీకటి శక్తులారా ఇదిగో దావీదును పతనం చేయండి. ఆ చీకటి శక్తులు పతనమైపోవాలంటే, ఆ దైవ శక్తులు పతనమైపోవాలంటే, ఆ గొలియాతు కూలిపోవాలంటే నువ్వు ఆ లోకము అనే కొనను వదలగలిగితే చాలు. లోకము అనే కొనను వదలగలిగితే చాలు, విజయము నీ సొంతం. అయ్య బాబోయ్, నేను వదిలితేనండి మా వాళ్ళు ఒప్పుకోరండి, మా వాళ్ళు చెప్పారండి, దాన్ని గట్టిగా పట్టుకోవాలండి. అందుకే ఇంకా నీ జీవితంలో గొలియాతు బ్రతికి ఉన్నాడు. గొలియాతు నీ మీదకు చీకటి శక్తులను పంపిస్తున్నాడు, చేతబడి శక్తులను పంపిస్తున్నాడు, దైవ శక్తులను పంపిస్తున్నాడు, నిన్ను శపిస్తూ ఉన్నాడు. ఆ శాపము బ్రేక్ చేయబడాలంటే, ఆ చీకటి శక్తులు నిర్మూలత జరగాలంటే ఆ కొనను విడిచే ధైర్యం నీకుందా? ఆ కొనను విడిచే తెగింపు నీకుందా? నువ్వు ఎప్పుడైతే దాన్ని విడవగలుగుతావో, దాన్ని వదలగలుగుతావో, నా దేవుడు నీ జీవితంలో విజయము కలగ చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆ రాయి సిద్ధంగా ఉంది. ఆ రాయి ఎలా ఉంది? ఎప్పుడైతే ఆ కొనను వదులుతావో ఆ రాయి సూటిగా తేటగా వెళ్ళి గొలియాతు నుసుకును కొట్టాలని నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆయన సిద్ధమే. శనివారమైన ఆయన సిద్ధమే, శుక్రవారమైన సిద్ధమే, అమావాస్య రోజైన ఆయన సిద్ధమే, పౌర్ణమి రోజైన సిద్ధమే. దేవునికి స్తోత్రం. ఆయనకు మూతలు లేవు, ఆయనకు సెలవులు లేవు. ఇంకో విషయం బైబిల్లో రాయబడి ఉంది, ఆయన నిద్రపోయేవాడు కాదు, కునికేవాడు కాదు. ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, భయపడి తలుపులు పెట్టుకుని తాళం పెట్టుకునేవాడు అస్సలే కాదు. ఆయన సమీపముగా ఆయన రెడీ అంటున్నాడు. ఏమన్నాడు? నేను సిద్ధముగా ఉన్నాను.
అయ్యా మరి సిద్ధముగా ఉంటే మరి నా శత్రువుని నువ్వు పాడు చేయొచ్చు కదా, నా శాపాన్ని నెట్టివేయచ్చు కదా, అయ్యా నా మీద ఏలుబడి చేస్తున్న కీడును తరిమి కొట్టవచ్చు కదంటే, ఇదిగో నేను ఈ కార్యం చేయటానికి లాకు నీ దగ్గర ఉంది. అదేంటి ప్రభువా నేను ఆపేసి అంతటోండి అంటే, లేదు ఆ లోకము అనే కొన నీ చేతిలోనే ఉంది. ఆ లోకము అనే కొన ఈ పూటను కానీ నువ్వు విడవగలిగితే జయమే జయమే జయమే, ఎల్లవేళలా నీకు జయము కలుగుచున్నది. కాబట్టి ఈ వాక్యం విన్న సహోదరి సహోదరుడా ఒక తీర్మానానికి వచ్చి, అయ్యా ఆ కోణం నేను విడిచిపెడతానికి సిద్ధంగా ఉన్నాను, విడిచిపెట్టేస్తానని నువ్వు తీర్మానముతో ప్రార్థన చేసుకుని విడవగలిగితే, నీ ఎదుట ఏ శత్రువైనా, నిన్ను దూషించే శక్తివైనా, నువ్వు చెడిపోయావని చెప్తున్న శత్రువైనా, నువ్వు గర్విష్ఠుడు అయిపోయావన్న శత్రువైనా, నువ్వు చేస్తున్న పనిలో నీకు బాధ్యత లేదని చెప్తున్న శత్రువైనా, ఇదిగో దేవతల పేర్లు చెప్పి నిన్ను శపిస్తూ మంత్రశక్తులతో నీ మీదకు ఉపయోగిస్తున్న మంత్రగాళ్ళైనా నీ కాళ్ళ మీద సాష్టంగా పడిపోయే సమయం ఆసన్నమైంది. ఆ సమయం ఆసన్నమైంది. ఆ సమయం సమీపించి ఉంది. నా దేవుడు కార్యం ప్రారంభించబోతున్నాడు. నువ్వు ఆ లోకాన్ని వదలగలిగితే, ఆ లోకాన్ని నువ్వు విడవగలిగితే, నా దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నోరు తెరచి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పూట మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలు చాలా కష్టాలలో ఉండగా, నీ ప్రజలు చాలా నష్టాలలో ఉండగా, శత్రువుల చేత బాధపడుతూ ఉండగా, చేతబడి శక్తుల చేత బాధపడుతూ ఉండగా, దైవ శక్తుల చేత బాధపడుతూ ఉండగా, రోగముల చేత బాధపడుతూ ఉండగా, అనారోగ్యముల చేత బాధపడుతూ ఉండగా, ఆదరణ కలిగించే వర్తమానము, ధైర్యము కలిగించే వర్తమానము, శత్రువును కూల్చే వర్తమానము, చేతబడి శక్తులను తరిమి కొట్టే వర్తమానము, ఈ వర్తమానము నీ ప్రజలతో నీవు ఇచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, నీ కృపకు స్తోత్రాలు. అయ్యా నీ ప్రజలను దీవించండి, నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి, నీ ప్రజలకు కావలసిన విస్తారమైన కృప అనుగ్రహించండి. ఈ వాక్యము ఒక్కొక్కరి గుండెలో అక్షరాల మీరు నీరు కట్టి ఫలింపు చేయండి. అయా కుటుంబాలను దీవించమని, బిడ్డలను మీరు ఆశీర్వదించమని. అయా ప్రతి ఒక్కరు తండ్రి నిన్ను కలిగి జీవించి, సిద్ధపాటు కలిగి, లోకాన్ని విడిచి పరలోకాన్ని అత్తుకొని విజయము పొందే కృప సమృద్ధిగా మీరు ప్రసాదించమని. అయా దూర ప్రాంతముల నుండి వాక్యం వింటున్న ప్రజలు ఏ అవసరములతో ఉన్నా వారి అవసరాలు మీరు తీర్చమని, ఏ అక్కరితో ఉన్నా వారి అక్కర్లు మీరు తీర్చి కార్యము జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక నేను సహవాసం ఎల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం. ఆమేన్.